అందరికీ ప్రైజ్ లార్డ్. రాత్రికాల ప్రార్థన కూడుకను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాగండమైన మా తండ్రి, గడిచిన దినమంతా తోడైండి మమ్మల్ని క్షేమంగా సజీవులకులో ఉంచారు. మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కూడా దేవ మిమ్మల్ని సేవించుటకు దేవ మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. పాటలతో స్తుతించుటకు మీ కృపలను దయచండి. ఈ రాత్రికాల సమయం కొరకు నాయన తండ్రి మీరు సిద్ధపరిచిన వాక్కులు నాయన మీరే మాకు అందించమని, కార్యక్రమం అంతటిలో తోడుగా ఉండండి. అపవాది దాని క్రియలు పాతాళ మందు బంధించమని ఈ స్నామన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల్లో నుంచి సంతోషమైన పాట పాడుకుందాం. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, భూరి దయతో కాపరి యేసు దారికి నడిపెను, భూరి దయతో కాపరి యేసు దారికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. అక్షయమైనది నిర్మలమైనది, అక్షయమైనది నిర్మలమైనది, రక్షకుడేసు వాడబడని స్వశము నాకిచ్చును, రక్షకుడేసు వాడబడని స్వశము నాకిచ్చును. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు, భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు, దయ కృపతో రాజ్యమివ్వ తండ్రికిష్టమాయెన్, దయ కృపతో రాజ్యమివ్వ తండ్రికిష్టమాయెన్. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. మంటి పొరుగునకు మింట రాజ్యమివ్వ, మంటి పొరుగునకు
తెంచి మరణముందెనేసు వెంట నుండి బంటికే తెంచి మరణముందెనేసు సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో దేవాని తలంపులు నాకు ప్రియమైనవి దేవాని తలంపులు నాకు ప్రియమైనవి శోధింపనెంతో అసఖ్యమును అగమ్యమును శోధింపనెంతో అసఖ్యమును అగమ్యమును సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో నిజ కుమారుడేసున్ మనకనుగ్రహించెన్ నిజ కుమారుడేసున్ మనకనుగ్రహించెన్ రాజ్యముతో బాటు సమస్తమునివ్వ వేణుదీయునా రాజ్యముతో పాటు సమస్తమునివ్వ వేణుదీయునా సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో నిజ కుమారుడేసున్ మిమ్మును పిలుచుచున్నా మహిమా రాజ్యమునకు మిమ్మును పిలుచుచున్నా మహిమా రాజుకు తగినట్టుగా మీరు నడుచుకోనుడి మహిమా రాజుకు తగినట్టుగా మీరు నడుచుకోనుడి సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో రాజాది రాజు యేసే ప్రభుల ప్రభు యేసే రాజాది రాజు యేసే ప్రభుల ప్రభు యేసే పరమందు దూతలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి పరమందు దూతలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించినన్
చేర్చెను తన మందలో. సియోను గీతాల్లో నుంచి 250వ పాట పాడుకుందాం. అడవి చెట్ల నడుమ అనే పాట. జల్దరు వృక్షం వలె అడవి చెట్ల నడుమ ఒక్క జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతుం నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. శారోను రోజయనే లోయ పద్మమును ఆయనే. శారోను రోజయనే లోయ పద్మమును ఆయనే. అతి పరిశుద్ధుడు ఆయనే. 10,000లో అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే. 10,000లో అతి శ్రేష్ఠుడు. కీర్తింతుం నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నినమం దాని వాసన వ్యాపించగా. పరిమళ తైలం నినమం దాని వాసన వ్యాపించగా. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. కీర్తింతుం నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా. మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా. లేవనెత్తినెత్తుకొని భయపడకు మని అంటివి. లేవనెత్తినెత్తుకొని భయపడకు మని అంటివి. కీర్తింతుం నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు
కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే. నా సేవకు బలము నీవే, నా ఆత్మకదరణ నీవే. నా సేవకు బలము నీవే, నా ఆత్మకదరణ నీవే. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా, ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా. నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని, నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని. నేలేని దేవుడని భయపడకుమని అంటివి, నేలేని దేవుడని భయపడకుమని అంటివి. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమా ఒక్క జల్దరు వృక్షం వలె, అడవి చెట్ల నడుమా ఒక్క జల్దరు వృక్షం వలె, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. పాట సంఖ్య 175. ఓ ప్రభు నీవే ధన్యుడవు అనే పాట పాడుకుందాం.
ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును, నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే, క్రీస్తు నందు తండ్రి సర్వం చేయున్. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే, క్రీస్తు నందు తండ్రి సర్వం చేయున్. పరమందలి ప్రతి ఆశీర్వాదం, పరమందలి ప్రతి ఆశీర్వాదం, క్రీస్తు నందు మనకు సర్వం నొసగే, క్రీస్తు నందు మనకు సర్వం నొసగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. జగత్తు పునాది వేయక మునుపే ఏర్పరచుకొనే మనల క్రీస్తు ప్రభులో, జగత్తు పునాది వేయక మునుపే ఏర్పరచుకొనే మనల క్రీస్తు ప్రభులో. పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే, పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే పరలోక దీవెనలు మనకోసగే, పరలోక దీవెనలు మనకోసగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే, తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే. ఒక దినము అధికారము మనకోసగును, ఒక దినము అధికారము మనకోసగును. యేసునందు కలది ఆశీర్వాదం, యేసునందు కలది ఆశీర్వాదం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనలా స్వీకరించే, తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనలా స్వీకరించే. తన రక్తముతో విమోచించి, తన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులో నొసగే, క్షమాపణ మనకు క్రీస్తులో నొసగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు, తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు, తన చిత్తము ద్వారా సర్వము చేసి, తన చిత్తము ద్వారా సర్వము చేసి తన స్వాస్యముగా మనలా చేసేను, తన స్వాస్యముగా మనలా చేసేను. ఓ
ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును, నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. కీర్తనలు 91 చదువుకుందాం. మహోన్నతుని చాటు నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకానూరులో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునైనది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీ భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారంను సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతను గనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైండెదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. అలాగే 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశంలో సృజించినవాడు. ఆయన నీ పాదం తట్టులనియడు. నిన్ను కాపాడేవాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణంను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండవైన మా తండ్రి, ఇంతవరకు పాటలతో స్తుతించే కృపనిచ్చారు, మీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని వేడుకున్నాను. నీ వాక్కులు వెల్లడగుటతోనే వెలుగు కలుగునని ఆయన మీరు సెలవించారు. ఇదే మాకు వెలుగునిచ్చే మీ యొక్క శ్రేష్టమైన వాక్కులను అనుగ్రహించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించి కార్యక్రమాన్ని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొన్ని రోజులుగా బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాం. కొద్ది అంశాలు ప్లెయిన్ ట్రూత్ తెలుసుకుంటూ ఉన్నాం. సామాన్యమైన సత్యాలు, సామాన్యమైన విషయాలు, సామాన్యమైన సంగతులు మనము లేఖనాల నుంచి నెంబర్ వేసుకుంటూ ఉన్నాం. మనకు తెలిసిన భాగాలే, మనం వినిన భాగాలు, మనకి పరిచయమైన భాగాలు, మన అనుభవంలో ఉన్న భాగాలు. కనుక ఈవేళ మన అంశము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు చదువుతానండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న యెడల అతడు దేవుని అడగవల్ల, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక
విశ్వాసంతో అడగవాళ్ళు, సందేహించేవాడు గాలి చేత రెబ్బడి ఎగిరిపోడు, సముద్ర తరంగమును పోలి ఉండడు. కాబట్టి అట్టి మనుష్యుడు విమనస్కుడై తమ సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమె దగ్గర మా తండ్రి, రాత్రి మాకు చేరివచ్చిన ప్రియులకు, లైవ్లో ఏకీభవించిన ప్రతి బిడకు నీ జీవవాక్కులు అనుగ్రహించండి. మెల్లని స్వరము వినిపించండి. మధురమైన మాటలు అనుగ్రహించండి. నీ వాక్య సత్యములు మర్మములు బయలుపరచండి. నీ స్వరము వినే ఆధిక్యత, భాగ్యము, ధన్యత ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఈ రాత్రి లేఖనాలు వినో ప్రతి వారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు, వారి సంతతికి, రాబోవు తరం వారికి దీవెనకు కారణంగా చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నన్ను మరుగుపరచండి. మీరే మాట్లాడమని, మీరు వివరించండి. పరిశుద్ధాత్మ శక్తి చేత మా బిడ్డలందరికీ ఆత్మ నింపుదలను అనుగ్రహించి ఆశ్చర్యకరమైన సంగతులు నీ ధర్మశాస్త్రం నందు నీ వాక్యం చూసినట్లుగా మందరి కన్నులు తెరవమని, నీ వాక్యంతో తృప్తిపరచమని, సమయమును దీవెనకు కారణముగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించి విడుకొచ్చినాం తండ్రి. ఆమెన్. కొన్ని దినాలుగా మనము రాత్రి వేళల్లో యాకోబు రాసిన పత్రిక ధ్యానిస్తూ ఉన్నాం. ప్లెయిన్ ట్రూత్స్, సామాన్యమైన సంగతులు, సామాన్యమైన విషయాలు, పామర్లకు సహితము అర్థమయ్యే విషయాలు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం, నెమ్మరు వేసుకుంటూ ఉన్నాం, మరి ఒకసారి తలపోసుకుంటూ ఉన్నాం. ఈ పత్రిక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సోదరుడు యాకోబు గారు రాసినట్టుగా మనము జ్ఞాపం చేసుకున్నాం. ఎవరికి రాశారంటే యాక్చువల్గా 12 గోత్రాల వారికి. ఆనాడు సంఘంలో హింసలు, ఇబ్బందులు కలిగినప్పుడు చెదిరిపోయారు 12 గోత్రాల వారు, మన పితరులు. వారిని బలపరచడానికి, వారిని ఉజ్జీవింప చేయడానికి, వారిని హెచ్చరిక చేయడానికి, వారిని పురికొల్పడానికి ఈ లేఖనాలు రాస్తారు. మరి మనకెందుకు ఈ వాక్యం అంటే, కడవరి దినాల్లో ఉన్న మనకు కూడా ఈ లేఖనాలు మన జీవితాలకు, మన ఆత్మీయ క్షేమానికి, పురికొల్పు కొరకై ఎంతో అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు. ఆల్రెడీ 4 వచనాలు మనం ధ్యానించాం. 5, 6, 7 వచనాలు మనం క్లుప్తంగా ఒకసారి చదివి సామాన్యంగా ధ్యానిస్తాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల, 12 గోత్రాల వరకు రాస్తూ చెదిరిపోయిన విశ్వాసులు సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు, ఉపద్రవము, హింస, నిలువలేని పరిస్థితులు, పారిపోయే పరిస్థితులు, తప్పించుకొని పోయే పరిస్థితుల్లో, అయోమయమైన స్థితుల్లో ఉన్న 12 గోత్రాల వారికి దేవాది దేవుడు యాకోబు గారిని ప్రేమించి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ మాటలు అనుగ్రహిస్తూ ఏమన్నారంటే, 12 గోత్రాల వారిని ఉదాహరిస్తూ, ఒకవేళ మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే, ఇంగ్లీష్లో ఏముందంటే అండి, విజ్డమ్, వైస్ అనే వర్డ్ నుంచి విజ్డమ్ అని వచ్చింది. విజ్డమ్ అంటే జ్ఞానము. ఒకవేళ సామాన్యమైన పరిభాషలో తెలివితేటలు అనుకుందాం. కొదువుగా ఉండేళ్ళ అంటే కొరతగా ఉంటే, కొంతమందికి పెద్ద బుర్ర ఉంటుంది, బుర్రలో ఏముండదు. కొంతమంది ఆజానుబాహులు, ఎత్తడిగా, లావుగా, పొడవుగా, గంభీరంగా ఉంటారు, బుర్రలో గుంజు ఉండదు, అవివేకంగా మాట్లాడతారు, అజ్ఞానమైన పనులు చేస్తూ ఉంటారు, తింగరి వేషాలు వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారేమో అనుకుని, ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉంటే, అంటే కొద్దిగా ఉంది, ఆల్రెడీ ఉంది. దేవుడు అనంతకాల జ్ఞానము నరుల హృదయంలో ఉంచి ఉన్నాడు. అనంత జ్ఞాని యొక్క దేవుడు, సర్వజ్ఞాని ఆయన, అనంతకాలానికి, జీవితకాలానికి సరిపడగా జ్ఞానాన్ని
నరుల హృదయంలో ఉంచాడు. ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేసినప్పుడు దానికి కత్తి ఉన్నది, దానికి పదును పెడితేనే అది ఉపయోగపడుద్ది. పదును లేనంత వరకు కత్తి అయినా, కత్తిపేట అయినా, చాకైనా, బాకైనా ఏది కూడా ఉపయోగపడదు. అలాగే బుర్రకి పదును పెట్టాలంటారు. కొన్ని సందర్భాలు వాడుతూ ఉంటారు, కాళ్ళకు బుద్ధి చెప్పాలని, బుర్రకు పదును పెట్టాలని. ఇక్కడ ఏంటంటే జ్ఞానము కొద్దుగా ఉంటే, కొంచెమే ఉంటే గనక కొన్నిసార్లు మన జ్ఞానానికి అందని పరిస్థితుల్లోకి మనం వెళ్తూ ఉంటాం. మన జ్ఞానానికి అందని వాక్యాన్ని వింటూ ఉంటాం. మన జ్ఞానము గ్రహించలేని విషయాలు మనకి కొన్నిసార్లు సంఘాల్లో చెప్తూ ఉంటారు. అందుకనే ఇర్మీయా గ్రంథంలో ఉంది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియచేసేదను. నీవు గ్రహింపలేని సంగతులు కూడా, కొన్నిసార్లు జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు కొన్ని సంగతులు గ్రహించలేము. వాక్యం ఉంది, ఇది నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది అని ఒక రెఫరెన్స్ ఉంది. ఇది నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది. అంతే కదండి. కొన్ని సందర్భాల్లో మనకి పరిశుద్ధాత్ముడు గ్రాహ్యపరిస్తేనే కానీ మనకి గ్రహింపు అవదు. ఇంకొక రెఫరెన్స్ ఉంది, నీవు అనేకమైన సంగతులు చూస్తున్నావు కానీ, కనులారా చూస్తాం కానీ గ్రహింపక ఉన్నావు అని ఉంది. ఇంకొక రెఫరెన్స్ ఉంది, యెహోవా నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి. ఇవన్నీ కూడా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల అనే కోవలోకి వస్తాయండి. మరేం చేయాలంట, మనకి సంతలో షాపులో దొరికేది కాదు. ప్రకటన గ్రంథంలో ఉంది, కాటుకను నా యొద్ద కొనుక్కొనుము అని ఉంది, కానీ జ్ఞానం మాత్రం కొనాలంటే దొరకదు. ఇది సంతలో, బజార్లో, సూపర్ మార్కెట్స్లో దొరికేది కాదు. మరి ఏం చేయాలంటే అతడు దేవుని అడగవలను, నన్ను అడుగుము అన్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందును. అడిగే ప్రతివానికి. మనం భూమి మీద అడగందే అమ్మాయినా పెట్టదంటూ ఉంటారు. అడిగినంత ఇవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి బ్యాంకులకు వెళ్ళి అన్నీ పెట్టి లోను అడిగితే అడిగినంత ఇవ్వకపోవచ్చు. తల్లిదండ్రులను మనము కొన్ని విషయాల్లో అమౌంట్ అడిగినప్పుడు అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు ఇళ్లలోనే, కొన్నిసార్లు టిఫిన్ భోజనం చేసినప్పుడు డైనింగ్ టేబుల్ మీద కొన్ని పదార్థాలు అది కొంచెం ఉంటే ఏమంటే అయిపోయిందంటూ ఉంటారు. అడిగినంత ఇవ్వకపోవచ్చు. కానీ దేవుణ్ణి అడుగుతున్నట్టండి వెంటనే ఏమన్నా రాశారంటే అప్పుడు అతనికి అనుగ్రహింపబడింది. ఇమీడియట్లీ అడిగిన వెంటనే మనం పొందుకునేది ఏంటంటే జ్ఞానము. అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. వెంటనే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే భూమి మీద జీవించాలంటే విశ్వాసకి, నీతిమంతులుగా తీర్చబడిన వారికి, పరిశుద్ధులుగా తీర్చబడిన వారికి, యథార్థవంతులుగా తీర్చబడిన వారికి, యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగబడిన వారికి ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటంటే జ్ఞానము. కనుక ప్రభువారు వెంటనే దయచేస్తారు జ్ఞానము. దేనికైనా టైం ఉంటుంది, కానీ ప్రభువారు ప్రతిదానికి సమయం తీసుకుంటారు, సమయానుకూలంగా చేస్తారు. కానీ జ్ఞానం మాత్రం అడిగిన వెంటనే. ఎందుకంటే జ్ఞానము అడిగిన వెంటనే దేవాదేవుడు మనకి ఇవ్వకపోతే మనం కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు లైఫ్ టైం సఫరింగ్స్, లైఫ్ టైం లాస్ ఉంటూ ఉంటుంది అనమాట. తీరని నష్టము. అప్పుడు అతనికి అనుగ్రహింపడును. అంతేకాదు ఏమని రాయించారంటే ఆయన ఎవరిని గద్దెంపక. ఎందుకు రాయించారంటే మాట, ఎవరిని, నువ్వు మందిరానికి సరిగ్గా రావు కానీ అని అడగరు, నువ్వు కుటుంబ ప్రార్థన చేయవు కానీ అని అడగరు. జ్ఞానం గురించి అడగమనుకోండి, నువ్వు మందిరానికి సరిగ్గా రావు, కుటుంబ ప్రార్థన చెయ్యు, దశంభాగం ఇవ్వో, ప్రథమ ఫలం ఇవ్వో, సంఘానికి సరిగ్గా వెళ్ళవు, సేవకుని పట్టించుకో, సేవకుని తిరగబడుతున్నావు, భార్యను పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు అని ఎవరిని కూడా గద్దెంపక. అంటే అడిగితే చాలండి. ఇంకో విషయం ఏంటంటే ధనికులు దరిద్రులు అని లేదు, పేద సాదా అని లేదు, డబ్బున్న వాళ్ళు డబ్బు లేనివారని లేదు, ఉద్యోగస్తుడు పామరుడు అని లేదు, ఐశ్వర్యవంతుడు కడు బీదవాడు
అనేమి లేదు. ఎవరికైనా సరే, అంటే మన దేవుడు పక్షపాతి కాడు కాబట్టి వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ అడిగినా పైనుంచి వచ్చే జ్ఞానం ఇస్తారు. మన ఇంట్లో పనిచేసే పనివాడైన సర్వెంట్, గెహాజీ లాంటి వాడైన పనివాడు, పోనీ చిన్నది, ఇశ్రాయేలు చిన్నది, కుష్ఠరోగం, నయమాను కుష్ఠరోగము బాగుపడడానికి సాధనముగా వాడబడిన ఇశ్రాయేల్ చిన్నది, ఆమె అడిగినా సరే, అంటే చిన్నపిల్లలైనా జ్ఞానము దేవుడు అడిగితే చాలిస్తారండి. అంతేకాదు, జ్ఞానంతో పాటు దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. వితౌట్ డిలే, అర్జెంట్ ఫైల్ అన్నట్టుగా అడిగిన వెంటనే ఇమీడియట్గా పరలోకాన్ని నుంచి జ్ఞానము ఇస్తాడు. ఇమీడియట్గా పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహిస్తాడు. అడగడం మనం అంతేనండి. చాలామంది అడక్క, కొంతమందికి యుక్తముగా అడగడం తెలీదు. అందుకనే మీరు యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవల్ల మీకు తెలియదు గనుక ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయించున్నాడు. అయితే ఎవరిని గద్దింపక, ఎలాంటి వాళ్ళనైనా సరే గద్దించడం. శిష్యులైతే కనుక గద్దించేసేవారు. యేసుక్రీస్తు వారితో కూడా ఉన్న శిష్యులు ప్రతి సందర్భానికి కూడా గద్దించేయడమే. ఎవరిని ప్రభు వారి దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఏదన్నా ఖర్చు పెట్టినా అచ్చజటా మాంసి తీసుకొచ్చిన స్త్రీని కూడా గద్దించేశారు. ఎందుకలా నువ్వు పాడు చేస్తున్నావు? శిష్యులు ఇప్పుడు కూడా ఇంతే. కానీ మన ప్రభు ఎవరిని గద్దించలేదు. చిన్నపిల్లల్ని గద్దించేశారు శిష్యులు, కానీ చిన్నపిల్లల నా యొద్దకు రానియండి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అన్నారు. కనుక మన దేవుడు మనలను గద్దించడండి. మనము మన బిడ్డలకు, మన గృహస్థులకు, మన సంఘానికి, తోటి విశ్వాసులకు జ్ఞానం గురించి అడగండి అని నేర్పించాలి. పరిశుద్ధాత్మని గురించి అడగండి అని నేర్పించాలి. మనం అన్నీ అడగమంటూ ఉంటాం. పెళ్లి గురించి అడగండి, ఇల్లు కట్టుకోవడం గురించి అడగండి, ఉద్యోగాల గురించి అడగండి, అది అడగండి, ఇది అడగండి అంటూ ఉంటాం. కానీ అసలు కావాల్సినవి ఇవి. మనం అడగవలసింది పైనుంచి వచ్చే జ్ఞానం గురించి. మనం అడగవలసింది పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల. కానీ వెదకవలసింది ఏంటంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపవడం. దేవుడి రాజ్యాన్ని, సీక్ యీ ఫాస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. యాడ్ అవుతూ ఉంటాయి వన్ బై వన్. మనకి స్కోరు, క్రికెట్ స్కోరు బాగా ఆడుతూ ఉంటే రన్స్ యాడ్ అయినట్టుగా ఇండియన్ టీంకి రన్స్ యాడ్ అవుతూ ఉంటే కనుక అందరికీ సంతోషాలు, చాలా హృదయాలు చాలా సంతోషంగా ఉంటూ ఉంటాయి. ఆనందం, పరవశం. అలాగూ దేవుడు ఒక్కొక్కటి సమయానుసారంగా యాడ్ చేస్తూ ఉంటారు. ధారాళముగా, అబండెంట్లీ. 10 రూపాయలు అడిగితే మన దేవుడు 1,00,000 రూపాయలు ఇస్తారండి. ఇప్పుడు యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు అనే వాగ్దానం ఉంది. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. దేవుడు మనలను గురించి ఆనందించినప్పుడు 10 రూపాయలు అడిగితే 1,00,000. కాన్ఫిడెంట్ అంటే క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక. మహిమ ప్లస్ ఐశ్వర్యము, మహిమైశ్వర్యములో, మహిమలో ఉన్న ఐశ్వర్యము ఆయన మనకి ఇచ్చేవాడు కొన్నాడు ధారాళముగా. అంటే ఏ సమయానికి ఎంత జ్ఞానము అవసరమో, అవసరమైన దానికంటే ఎక్కువే. మన బిడ్డలకు మనం ఏదన్నా బజార్లోకో ఎక్కడన్నా పంపించినప్పుడు అవసరమైంది 10 రూపాయలే, కానీ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి పంపిస్తూ ఉంటాం, సమృద్ధిగా ఇస్తాం. కాన్ఫిడెంట్ అంటే ఏమో తక్కువ కావచ్చేమో, అవసరం ఉంటుందేమో, ఇంకేదన్నా కొనొచ్చేమో అని. మన పరలోకపు తండ్రికి కూడా, పరమ తండ్రి, హెవెన్లీ ఫాదర్ మనకు అడిగే ప్రతి వాళ్ళకి కూడా చాలా ధారాళంగా దయచేస్తారండి. 6వ వచనంలో అయితే, ఇక్కడ అయితే అని వాడబడింది. అసలు కిటుకంతా అయితేలోనే ఉంది, అయితే అని ఉంది. ఇది చెప్తూనే అయితే మాత్రం బట్ అనంటూ అతడు ఏ మాత్రమును సందేహింపక. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, చాలా సందేహాలు, అనుమానాలు.
మోక నుంచి లేచిన వెంటనే అయోమయం, మోక నుంచి లేచిన వెంటనే ప్రభువా నాకు 10,000 కావాలని ప్రార్థన చేస్తారు. లేచిన వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ కొట్టేస్తారు. సందేహింపక. వర్షాలు పడట్లేదని మన కంట్రీలో ఒక స్టేట్లో ఉపవాస ప్రార్థన పెట్టారు కొండ ప్రాంతాల్లో. పాస్టర్ గారు ప్రేమించి వర్షాల గురించి. అప్పుడు అందరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ రోజు స్కూల్ పిల్లలు కూడా సెలవు, అందుకని స్కూల్ పిల్లలు కూడా వెళ్తున్నారు. ఇశ్రాయేలు చిన్నది అన్నట్టుగా ఒక చిన్న పిల్ల అందరూ బయలుదేరిపోయిన తర్వాత ఫ్యామిలీ ఉండి మమ్మీ ఒకసారి లోపలికి వెళ్ళి వస్తాను అని లోపల పరిగెత్తి గొడుగు తీసుకుని వచ్చిందంట. పిచ్చిదాన్ని ఇప్పుడు గొడుగు ఎందుకు బాబు, ఎంత ఎండలు మండిపోతుంటే బుద్ధి లేదే బాబు అని ఆహాహా అని నవ్వారంట. నోహ గారు కూడా వాడు కట్టినప్పుడు అలాగే నవ్వారు, పిచ్చోడు అన్నట్టుగా నవ్వారు. అలాగే అమ్మాయి కూడా గొడుగు తీసుకొస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళే నవ్వారు, అపహాస్యం చేశారు, పరిహాసం చేశారు. వాక్యం కూడా ఉంది, అంచె దినములలో పరిహాసకులుందరు అన్నది వాక్యంలో. పరిహాసకులు ఏంట్రా బాబు ఈ ప్రార్థనలు ఏంటో, రోజు ఉపవాస ప్రార్థన, రోజు మీటింగులు, కాన్వకేషన్లు, ఏంట్రా బాబు అని మాట్లాడే వాళ్ళందరినీ కూడా వాక్యం ఏముంటుందో ఉందంటే పరిహాసకులు అని ఉంది. అప్పుడు అందరూ కూడా ఇంకా కొంచెం ఆ వీధిలో ఉన్న వాళ్ళు పోగయ్యి అందరూ నవ్వారంట. అయినప్పుడు కూడా మీరు వర్షం గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి యేసయ్య వర్షం ఇస్తారు, అందుకు తెచ్చుకుంటున్నాను అందంట. సర్లేవే బాబు, నీకు చాలా విశ్వాసం ఉంది. ఇంకో అమ్మాయి ఉందంట, మరి ఎంత బారుగా ఉంది నీకు విశ్వాసం, నీ విశ్వాసం దొడ్డదమ్మా అని ఆ పిల్లల్ని రకరకాలుగా మాట్లాడారు. ఆయన ఆ పిల్లని పట్టించుకోలేదు, భుజాన్ని వేసుకొని ఆడతా పాడతా వెళ్ళిపోయింది. గొడుగు పక్కనే పెట్టుకుంది. తడిసిపోయిన గొడుగు అయితే బయట పెడతాం, ఇది పొడి గొడుగే కాబట్టి పక్కలో పెట్టుకొని కూర్చొని ఉంది. పాట ముగించారు, ప్రార్థనలు చేసి వాక్యం చెప్పుకున్న ప్రార్థనలు చేసేసారు. అప్పటికి మధ్యాహ్నం 3 దాటింది. ఏలియా గారు కూడా ప్రార్థన చేసినప్పుడు అరచేయంత మేఘము. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు మోపైన వాన, మెండైన వాన, గొప్ప వర్షము. అలాగే వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసినందుకు దేవుడు వర్షం ఇచ్చారో తెలీదు, ఆ బిడ్డ విశ్వాసాన్ని కనపరిచి ఇచ్చారో తెలియదు, కానీ వర్షం మాత్రం నెమ్మదిగా స్టార్ట్ అయ్యి కొన్నిసార్లు కోపం నెమ్మదిగా రేజు, ఇళ్లలో చిన్న చిన్న విషయాలకి కోపం వస్తూ ఉంటుంది, నెమ్మదిగా మొదలెడుతుంది. రేజు గ్రాడ్యువల్ పెరిగిపోద్ది అనమాట, స్పీడ్ పెరిగినట్టుగా, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ పెరిగినట్టుగా రేజ్ అనమాట. చిలికి వాన, గొప్ప వాన అయిపోయింది అన్నట్టుగా గొడవలో, ఇళ్లలో, చర్చెస్లో, ఆఫీసెస్లో కూడా అయిపోతూ ఉంటాయి. అలా వాన బయలుదేరింది. అయ్యో వర్షం వచ్చేస్తుంది. ఆ ఎండల్లో వాళ్ళు ఏం చేశారంటే బయట బట్టలు ఆరేసుకున్నారు. అయ్యో బట్టలు ఆరేసానని కొంతమంది చినుకులు పడుతుంటే, అయ్యో ఒడియాలు ఎండబెట్టానని కొంతమంది, అయ్యో బయటి వేళ గుమ్మడొడియాలు పెట్టాను అని పచ్చడి ఆరబెట్టాను, రకరకాలుగా కారానికి ఎండుమిరపకాయలు ఎండబెట్టాను అని ఇలాగ అందరూ కూడా కంగారుగా ఉంటే కనుక అందరూ తడిసిపోయారు. విదిన్ మినిట్స్లో. కొన్నిసార్లు వర్షం మనల్ని తడపాలంటే అరగంట తీసుకొచ్చి పోవడం, కొన్నిసార్లు నిమిషంలో తడిపేద్ది. అందరూ తడిసిಕೊಂಡು వెళ్ళిపోతే ఇంటికి, ఈ పాప ఒకటి మాత్రం హ్యాపీగా తడవకుండా ఇంటికి వెళ్ళింది. అది విశ్వాసం అంటే. అతడు సందేహింపక, అంటే మనం మాకు నుంచి ప్రార్థన చేసిన సందేహం పడకూడదు. అందుకని ఒక పాటలో సందేహమేలా అనే పాట కట్టారండి. ఇక్కడేమని ఉందంటే వాక్యంలో, అతడు ఏమాత్రమును కొంచెమైనా లేసమైన జాగు చేయడం అనే పాట ఉంది. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును, లేసమైనను జాగు చేయడు, లేసమైనను జాగు చేయడు. లేసు మాత్రమైన, కొంచెమైనా. అలాగే మనము కూడా ఏమాత్రము కొంచెము కూడా
కాన్వర్ట్ అంటే ఒక రెఫరెన్స్ ఉందండి. కొంచెము పులిపిండి ముద్దంతయు పులియచ్చేయును. కొంచెము పులిపిండి, అది ఎంత పులిపిండి ముద్దన్నా సరే పులియబెట్టేస్తుందండి. అలాగా ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహం ఉండకూడదు. సందేహం ఉన్న ప్లేస్లో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. డౌట్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఫెయిత్. సందేహము అనుమానము తీసివేసుకొని ఆ ప్లేస్లో విశ్వాసం. హెబ్రీ పత్రికలో ఉంది, దీని ముందు పుస్తకంలోనే 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో విశ్వాసం అన్నది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపము, లేనివి నిరీక్షించే వాటి ఉన్నవనటకు రుజువు. కనుక సందేహింపక విశ్వాసంతో అడిగితే దేవుడిస్తాడంటే. అంతేకాదు, సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలేడు. సందేహిస్తే కనుక సముద్ర తరంగాలు కొన్నిసార్లు వాటంతటా రాకుండా గాలికి కూడా తరంగాలు వస్తూ ఉంటాయి. గాలి వాటం. మన పితరుడైన అపోస్తలుడైన పౌలు గారు ఆ టీం అంతా పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ తెరచాపను విప్పివేసి తిమి అని రాశారు. ఆ విధంగా ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోవాలి, లేదంటే కానీ ఈ వాడ మునిగిపోద్ది అనమాట. కొన్నిసార్లు తెరచాప కట్టేస్తారు, విప్పుతూ ఉంటారు. అది గాలి వాడటానికి ఎలాగెళ్తే అలా వెళ్ళిపోవడమే, నూరు మూసుకొని. ఏమి అయ్యో ఇటు వెళ్తా అటు వెళ్తా చెప్పడానికి ఏమి. ఆ రోజుల్లో షిప్స్ అలా ఉండేవి. ఇక్కడ కూడా సందేహించేవాడు గాలివాని చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలియుండును. అంటే అప్పటికప్పుడే సందేహించబడి, అంటే అప్పటికప్పుడే జ్ఞానం కావాలంటాడు. అప్పటికప్పుడే ఇంకా జ్ఞానం అక్కర్లేదు బాబు, ఎందుకు వచ్చిన కూడా అంటూ. తర్వాత 7వ వచనం, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై. సందేహించేవాళ్ళు జ్ఞానం కావాలంటూ ఉంటారు, దేవుడు ఇస్తాడో లేదో. నాకు ఇంకా జ్ఞానం వస్తుందంటవా అన్నాడు కూడా శారమ్మ గారు. ఇంక ఈ వయసులో కూడా ఇంకా సుఖం కలుగుతుందండి, పిల్లలు పుడతారంటారా అనే డౌట్. అందుకని దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇక్కడ కూడా అట్టి మనుషుడు ద్విమనస్కుడే. లేఖనాలు ఉంది, పాపులారా ద్విమనస్కులారా అని రాశారు. అంటే పాపులు ఈజ్ ఈక్వల్ టు ద్విమనస్కులు, 2 పడవల మీద కాళ్ళు వేసినట్లుగా. అందుకని భక్తుడు పాట కట్టాడు, నీ వెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి కుంటి నడిచేదవివు. 2 తలంపులు, ద్విమనస్సు. పాపులారా ద్విమనస్కులారా మీ చేతులను శుభ్రము చేసుకోండి మన వాక్యంలో. ద్విమనస్కుడు అంటే ఒకప్పుడు ఒకలాగా, ఒకప్పుడు ఒకలాగా, ఆన్ ఆఫ్ లాగా ఉంటూ ఉంటాడు అన్నమాట. తన సమస్త మార్గములందు అస్థిరుడు. వాక్యలను మీరు స్థిరులను కదలని వారినై ఉండి అని ఉంది వాక్యంలో. స్థిరులను కదలని వారు. కానీ సందేహించే వాళ్ళకి ఏముంటుందంటే ఎగిరిపడే గాలికి ఎగిరిపడే తరంగంలాగా వాళ్ళ మనసు ఉంటుంది. అంతేకాదండి, వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే ద్విమనస్సు. చర్చికి వెళ్దామా వద్దా, వర్షం వస్తుంది వెళ్దామా వద్దా, పాటలు అయ్యాక వెళ్దామా, మొదటి వర్తమానం అయ్యాక వెళ్దామా, ముగింపు ప్రార్థనకి వెళ్దామా, కానుకేసి వెళ్ళిపోదామా, రకరకాల మనస్తత్వాలు. ద్విమనస్సు. తన సమస్త మార్గముల యందు. ఇంకో డైలీ లైఫ్ ఎలా ఉంటుందంటే అస్థిరుడు, స్థిరంగా ఉండలేడు. ఇంట్లోనూ స్థిరంగా ఉండలేడు, మనసులోనూ స్థిరంగా ఉండలేడు, హృదయంలో స్థిరంగా ఉండలేడు, భార్యతో విషయాల్లో స్థిరంగా ఉండలేడు, బిడ్డల విషయంలో స్థిరంగా ఉండలేడు, స్టాండర్డ్గా స్థిరంగా కుటుంబ ప్రార్థన చేయడు, స్థిరంగా దశభాగం ఇవ్వడు, స్థిరంగా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వడు, స్థిరంగా మందిరానికి వెళ్ళడు. అంతా అస్థిరత్వం. కొద్ది రోజులు చర్చికి వెళ్తే కొద్ది రోజులు మానేస్తాడు. కొంతమంది అస్థిరులు ఎలా ఉంటారంటే ఇలాంటి సందేహము, గాలికి ఎగిరిపడే సముద్ర తరంగాల్లాగా ఉండేవాళ్ళు ఆ చర్చికి కొంతకాలం మళ్ళీ మానేడు, ఈ చర్చికి కొంతకాలం, ఏదో వంకలేనోడు డొంకట్టుకుని ఏడ్చాడంట. అలాగా అస్థిరులు అలాగే ఉంటారు, స్టాండర్డ్గా ఉండరు. వాళ్ళ జీవితాలు స్టాండర్డ్గా ఉండవు. కొంతమంది ఉద్యోగాలు అక్కడ 6 నెలలు చేస్తారు, మానేస్తారు, వాళ్ళు ఇంకో ఉద్యోగం, ఏదో వంక చెప్తూ ఉంటారన్నమాట అండి. ఇలాంటి వాళ్ళు, సందేహం ఉన్న వాళ్ళకి ఇలాంటి
మరి డిస్క్వాలిఫికేషన్స్ చాలా ఉంటూ ఉంటాయి. బాక్సింగ్ గారు ఏమనేవారంటే హ్యాండిక్యాప్స్ అనేవారు. హ్యాండిక్యాప్స్ కనుక ఏంటంటే అస్థిరుడును కనుక ప్రభువున ఏమైనా దొరికినని తలంచుకొనకూడదు. సందేహం ఉండేవాళ్ళు ఏంటంటే ప్రభు వలన ఏమైనా దొరుకుద్దేమో అని. వీళ్ళు అన్నీ ప్రభువుని అడిగితేనే ఉంటారు, కానీ హృదయంలో మాత్రం సందేహం. ఇస్తారో ఎవరో, జరుగుతుందో జరగదో, అవుతుందో లేదో, ఏంటో ఏమో అన్న క్వశ్చన్ మార్క్ ఉంటూ ఉంటుంది వాళ్ళకి, సందేహించే వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకి యాకోబు గారు ఏమని రాస్తున్నారంటే, అమ్మ మీరు 12 గోత్రాల వాళ్ళు కూడా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ఎప్పుడూ కూడా సందేహించకుండా ప్రభువుని అడగండి. సమయోచితమైన జ్ఞానము, సమయోచితమైన సహాయము దేవుడు అనుగ్రహిస్తాడు. వాక్యం ఉంది, ఆయన సహాయం చేయడానికి ఆకాశ వాహనుడై వచ్చును. మనకి ఇమీడియట్ ఏ టైమ్లీ హెల్ప్, ఇన్స్టెంట్ హెల్ప్. ఇన్స్టెంట్ కాఫీలా కాదు, ఇన్స్టెంట్ కాఫీ అన్నా కప్పులో పట్టుకోవాలి, కానీ ఇన్స్టెంట్ హెల్ప్, ఇమీడియట్ హెల్ప్, ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మొన్న బస్ యాక్సిడెంట్లో, ఈ మధ్యకాలంలో మన ఏపీలో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒక కుర్రోడు బ్రతికాడు, ప్రక్కన లంప్ చనిపోయింది, కానీ చిన్న పిల్లోడు ఒక 6 years 7 years ఉంటాయేమో. వాడు అంటున్నాడు, ఎవరో వచ్చి నన్ను లాగేసినట్టుగా అయింది, లాగి పడేశారు అంటున్నాడు. అందుకని ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుందని, ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ అంటే ఇమ్మీడియట్ హెల్ప్ అనమాట. లేఖనాల్లో ఉందండి, ఆయన ఆకాశ వాహనుడై వచ్చును. యెషయా గ్రంథంలో ఉందంటే, అప్పుడు నీవు పిలువగా ఆయన ఉన్నానను. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఈయన మన దేవుడు, మన పరలోకపు తండ్రి మనతోనే మనలోనే ఉన్నాడని గ్రహింపలేక, తండ్రి ఊరంతా తినపడలేక తండ్రి కేకలో ప్రభు ఏమో ఎక్కడ ఉంటూ ఉంటారు. ఒకచోట భర్త భార్య, భర్త చిన్న పని చేసుకుంటూ ఉన్నాడు, భార్య వెనకాల ఉండి చూస్తుందన్నమాట. మనోడు లోపల ఎక్కడో ఉందనుకొని ఈ పని చేస్తూ బిజీగా ఉండి, ఎనికేది అవసరం గట్టిగా అరిచాడు, పేరెట్టి. ఆవిడ వెనకాల ఉంది. అంటే ఆ సందర్భంలో నేనున్నాను కాబట్టి చెప్తున్నాను. అప్పుడేముందో తెలుసండి, అరవకో ఇక్కడే ఉన్నాను అంది. మనము కూడా అంతే, ఎక్కడో ఉన్నట్టుగా ప్రార్థనలో మన స్లాబ్ పగిలిపోద్దా అన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన ప్రభు మన చెంతనే, మన దగ్గరే ఉంటారు ఆయన, పరిశుద్ధాత్ముడు. అందుకని ఆదరణకర్త అన్నారు. పరిశుద్ధాత్ముడు మనతో ఉండడానికైనా మనకి ఇచ్చారు. మన ప్రభు పరలోకమందు తండ్రి కుడిపరసన విజ్ఞాపన చేస్తున్నారు, నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరి ఈ పైనుంచి వచ్చే జ్ఞానము దేవుడు మనకిస్తే మన లక్షణాలు ఎలా ఉంటాయంటేనండి, 3వ అధ్యాయం యాకోబు పత్రిక, అది చదివేసి మనం ముగించుకుందామండి. 3:17 యాకోబు పత్రిక నెక్స్ట్ పేజ్లోనే. అయితే పైన వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అంటే మనం పైనుంచి వచ్చే జ్ఞానం కలిగి ఉన్నాము అనే దానికి రుజువులు మనకే తెలిసిపోతుంది. అందుకనే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. తెలుగులో తన్ను తాను పరీక్షించుకోవడం. ప్రభు రక్తాల్లో పాలు పొందేటప్పుడు మనం ప్రతి ఆదివారం కూడా మనం పరీక్షించుకుంటూ ఉంటాం. వాక్యం కూడా చెప్తూ ఉంటారు, రొట్టె విరిచేవారు తను తాను పరీక్షించుకునవలను, అలాగొచ్చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర నుండి త్రాగవలను అని అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే కనుక మొదటిది పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. సమాధానం, కొంతమంది సమాధానం అని పేరెట్టుకుంటారు, కానీ ఎప్పుడు జీవితంలో సమాధానం ఉండదు. ఆడోళ్ళు పెట్టుకుంటూ ఉంటారు సమాధానమ్మ, ఆవిడ పేరు సమాధానమ్మ. ఇంట్లో వాళ్ళకి కానీ చర్చిల వాళ్ళకి కానీ బంధువులకు కానీ ఎవరికే నెమ్మదం. ఎక్కడుంటే అక్కడ కలవరం, అసమాధానం, ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక గలిబిలి, కలవరం.
పేరేమో సమాధానమ్మ. ఇక్కడ చూస్తుంటే మనం సమాధానకరమైనది, మృదువైనది, చాలా సాఫ్ట్ అన్నమాట. మృదుత్వము అంటే ఎలా అంటే, మీ మృదుత్వమును సకల జనులకు తెలియబడియండి. సహనాన్ని కూడా సకల జనులకు తెలియబడిన వాళ్ళే మృదుత్వం. యేసుక్రీస్తు వారి మృదుత్వం గురించి మత్తయి సువార్తలో ఉందంటే, ఆయన కొండ ఎక్కినప్పుడు అప్పుడు ఆయన నోరు తెరచి, కొంతమంది చర్చిల్లో ఇళ్లలో కూడా ఉనికి చాటుకోవడానికి నోరెట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఎందుకు అరుస్తారో అనుకుంటూ ఉంటాం, కానీ ఉనికి చాటుకోవడం అన్నమాట వాళ్ళం. ఆ ఉనికి కొంతమంది కొన్ని గ్రూపులు, కొన్ని సంఘాలు ఉంటుంటాయి, రకరకాల గ్రూపులు ఉంటూ ఉంటాయి సమాజంలో, కంట్రీస్లో. వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఎక్కడో చోట బాంబు వేయడం, ఎక్కడో చోట ఎవరినొకరిని కొట్టేయడం, ఎవరినొకరిని లేపేయడం, ఇలాంటి చేస్తూ ఉంటారు. ఏంట్రా ఎందుకు చేశారంటే ఉనికి చాటుకోవడానికి, మేమున్నాం అని చెప్పుకోవడానికి. ఇక్కడ మనం చూస్తుంటే కనుక మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఇది పైనుంచి వచ్చే జ్ఞానం యొక్క లక్షణాలు. ఎవరిలైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళకి పైనుంచి వచ్చే జ్ఞానము ధారాళముగా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడని అర్థం. రాత్రి దేవుడు ఎందుకు లేఖనాలు ఇచ్చాడంటే, మనలో కూడా ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వందే. కొన్నిసార్లు కొంతమందికి మిక్సీలు ఉంటాయి, గ్రైండర్లు ఉంటాయి, కానీ వాడరు, రుబ్రోలే వాడతారు. లేదా అంటే ఉంటాయి, పనిలో పెట్టరు, ఆచరణలో పెట్టరు, పనికి ఉపయోగించరు. కనుక మనము కూడా ఒకవేళ జ్ఞానం కొద్దిగా ఉంటే దేవుణ్ణి అడిగితే వెంటనే ఇస్తారు. అప్పుడు మన జీవితాలు మారిపోతాయి. మన మాటలు మృదువుగా, సమాధానకరంగా, చాలా సులభంగా మనం మాట్లాడుతూ ఉంటాం, లోబడుతూ ఉంటాం. మనలో పక్షపాతం ఉండదు, అందరినీ ఒకేలా చూస్తూ ఉంటాం. మందిరములో, బంధువుల్లో, సమాజంలో, ఇంట్లో, ఆఫీసులో, కొలీగ్స్ మధ్య, పేద సాదా ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, అలాంటి పక్షపాతం ఉండదు. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే అనే ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది. జీవితమే మారిపోద్ది అనమాట దినదినము. అందుకని దినదినము కూడా క్రీస్తు యొక్క స్వారూప్యము మనలో ఏర్పడుతుంది. క్రీస్తు యొక్క స్వారూప్యము మనకు ఏర్పడడానికే దేవుడు పైనుంచి వచ్చే జ్ఞానము కొద్దిగా ఉంటే ఇస్తాను అని అంటూ ఉన్నారు రాత్రి మనకు కూడాను. కనుక అప్పుడు మన జీవితాల్లో మనము దేవుని యొక్క స్పర్శ, దేవుని ఆశీర్వాదాన్ని మనము, మన బిడ్డలు, మన సంతతి యావత్తు పొందుకోగలం. దేవుడట్టి కృపలు దయచేయను గాక. ప్రార్థన చేద్దామండి. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన మా తండ్రి, రాత్రి యాకోబు పత్రిక నుంచి మాకు అనుగ్రహించిన లేఖనముల కొరకు మీకు వందనాలు. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవలను అని సెలవిచ్చినారు నాయన. మేము ప్రభువైన మిమ్మలను అడిగే మనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాలో ఎవరికైనా సందేహం ఉంటే నజరుడైన యేసు నామములో సందేహము తీసివేయండి, వేవరింగ్ నేచర్ తీసివేయడం ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో ఎవరన్నా అస్థిరులు ఉంటే స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. కొంతకాలము శ్రమపడిన మీదట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచునని రాయించినారు. ఆ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించండి. పైనుంచి జ్ఞానముతో మమ్మల్ని అందరినీ కూడా లైవ్లో ఎక్కిపించిన ప్రతి బిడ్డను, వారి భార్యలు, వారి భర్తలు, వారి పిల్లల మనవలు, మనవరాండ్లను, సంతతి యావత్తును కూడా పైనుంచి వచ్చి జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాం. అడగాలి, మిమ్మలను అడగాలి అనే ఆ స్పృహ, ఆ స్పర్శ ప్రతి నిమిషము దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రి ప్రేయర్లో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం. పల్లవి గారిని బట్టి, అనుష, సంతోష్ బట్టి మీకు వందనాలు. బిడ్డలందరికీ కూడా అవిశ్వాసము తీసివేసి, సందేహము తీసివేసి, విశ్వాసం అనుగ్రహించి పైనుంచి వచ్చే జ్ఞానంతో నింపని ప్రార్థిస్తున్నాం. బెల్లం శేఖర్ గారిని కొందనాలనైనా
వారి కుటుంబానికి కృపను క్షేమం అనుగ్రహించి పైనుంచి వచ్చే జ్ఞానము బహుమానము దయచేయడం ప్రార్థిస్తున్నాం. హార్ట్స్ లైఫ్ వారిని ప్రభునైనా కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా లక్ష్మీనారాయణ గారికి మరి నాయన రైల్వే నుండి కాల్ లెటర్ రావాలని వెయిట్ చేస్తున్నారు. వారికి మీరే అనుగ్రహించండి, వారి విశ్వాసాన్ని గణపరచండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, వివాహము మీరు జరిగించండి. నీ ఏర్పాట్లో ఉన్న కుమార్తెను నడిపించండి. వారి బ్రదర్కి మరి నాయన గవర్నమెంట్ పెన్షన్ రావాలని ప్రార్థించమన్నారు. నాయన పెన్షన్ మీరే అనుగ్రహించండి. ఆయన ఆకాశంలో ఇప్పి పరచాలని విస్తారమైన దీవులు దయచేసి సెలవిచ్చిన వాగ్దానం నెరవేర్చండి. గృహంలో ప్రతి బంధకము ప్రతి చెర ఊరి ఏ స్నామంలో తీసుకుని ప్రాసెస్ ఏ బంధకాల్లో అయితే అపవాది వారిని ఏ బంధకాల్లో ఏ చెరలో ఉంచిందో వాటన్నిటికీ రాత్రి గొప్ప విడుదల అనుగ్రహించండి. ఇద్దరు ఏకీభవించి భూమి మీద వీటినైతే బంధిస్తారో పరలోక మందు బంధిస్తున్నారు, వీటినైతే విడిపిస్తారో పరలోక ముందు విడిపిస్తా అన్నారు. ఈ రాత్రి బంధకాల నుంచి విడుదల అనుగ్రహించండి. రామ్ గారి కుటుంబాన్ని బట్టి మీకు కొందరు దీవించి ఆశ్రదించి వారికి పైనుంచి వచ్చే జ్ఞానము అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం. మనైనా స్పింకిస్ కూడా ప్రార్థిస్తున్నాం. నైనా వారి కుటుంబాన్ని దీవించి రక్షించి కాపాడి సంరక్షించి పోషించి పైనుంచి జ్ఞానం తినమని ప్రార్థిస్తున్నాం. మనుగడ నవీన్ గారిని బట్టి మీకు కొందనాలు. వారికి వారి కుటుంబానికి వారి బిడ్డలకు వారి ఇంటి వారందరికీ కూడా రక్షణాశీర్వాదంలో దీవెనలు అనుగ్రహించి మేలుతో వారి హృదయాలు తృప్తిపరిచి పనిచి వచ్చే జ్ఞానం వారికి అనుగ్రహించండి. సందేహింపక మిమ్మల్ని అడిగి పొందుకుని దయచి నెలల విజయ్ కుమార్ వందనాలు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మరి అనారోగ్యాలు మరి కుటుంబం కొరకు మరి వారి వ్యాపారం ప్రార్థిస్తున్నాం. నాయన వారిని రాత్రి దర్శించండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కుటుంబంలో బిజినెస్లో పైనుంచి జ్ఞానం అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం. తానేటి మన ప్రవీణ్ బాబు గారిని కొందనాలు తెలియజేస్తున్నాం. నాయన వారిని వారి కుటుంబాన్ని దీవించి రక్షించి కాపాడి పోషించి సంరక్షించి పైనుంచి జ్ఞానం అనుగ్రహించి ప్రజలు గారి కొందనాలు. హాస్టల్ వెల్ఫేర్ ఆ మ్యాటర్లో ప్రవణైనా మీరు జయం అనుగ్రహించండి. వివాహం ఉద్యోగము అనారోగ్య పరిస్థితుల్లో నీ సహాయం అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం. మదర్ వారి అమ్మగారికి బ్లెస్సీ గారికి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పెద్ద వయసులో కావలసిన జ్ఞానము సహాయం అనుగ్రహించండి. మన ఓల్డ్ ఆల్వాల్ నుంచి బేతన్ ప్రేయర్ హౌస్ నుంచి ఏకీవచ్చిన బ్రదర్స్ సిస్టర్స్ వారందరిని బట్టి కొందనాలు. వారిని వారి పరిచయం కుటుంబాన్ని దీవించండి. బిడ్డలకు క్షేమం దయచేయండి. సంఘాన్ని ఆస్వాదించి నూతనాత్మలు నడిపించండి. ఆత్మతో అభిషేకించండి. పరిచయం విస్తరింపచేయండి. సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తాం. మేడు సామ్యుల గారి కొందనాలు ప్రమోషన్ ఎదురు చూస్తున్నారు. నాయన నీ యొక్క సొంత సమయంలో చిత్తానుసారంగా ప్రమోషన్ రైట్ ప్లేస్లో రైట్ టైంలో బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారిని వారి కుటుంబం దీవించండి. రక్షణాశ్రమం దయచేయండి. ప్రతి చిన్నగాని బట్టి కొందనాలు మీతో సహవాసం చేయడానికి ప్రభువైన ప్రార్థనా జీవితం కలిగి ఉండలాగున పైనుంచి వచ్చే జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఉన్న ప్రతి సందేహము అనుమానం తీసివేయమని ప్రార్థిస్తున్నాం. దినకర్ రెడ్డి గారిని బట్టి కొందనాలు. వారిని వారి కుటుంబం దీవించి ఆశ్రయించి కాపాడి సంరక్షించి పోషించమని ప్రార్థిస్తున్నాం. నాయన మిరిచిన వాగ్దానం ప్రకారం పైనుంచి వచ్చే జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాం. కొండేటి మణిగారిని బట్టి కొందనాలు. నాయన లయలోకి పెంచిన కొందనాలు. వారిని వారి కుటుంబం దీవించి చేతుల నుంచి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. పైనుంచి వచ్చే జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. రాజకుమారి గారిని బట్టి కొందనాలు దీవించండి. వారి బాధ్యతల్లో తోడండి. కుటుంబాన్ని ఆశ్రయించండి. క్షేమము సమాధానం నెమ్మది ఆనందము అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం. మాస్టర్ రాజు గారిని బట్టి కొందనాలు. వారిని వారి కుటుంబం దీవించండి. ఆయన కృపాక్షేమలు విస్తరింపచేయండి. క్షేమము సమాధానము నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారి సంఘాలు దీవించండి. పరిచయం ఆస్వాదించండి. ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము. ఎడవల్లి సన్నిని బట్టి కొందనాలు. అయినా మన సర్వేష్ నాయక్స్ని బట్టి కొందనాలు. వివాహం ఉద్యోగ విషయంలో మీరు ద్వారము తెరవమని ప్రార్థిస్తున్నాం. పరలోకాన్ని నుంచి మీ అనుమతి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు సెలవిస్తే భూమి మీద ప్రతి జరుగుతుంది. నాయన మనైనా నీ సెలవు కొరకు మనైనా మీ అనుమతి కొరకు బెడ ఎదురుచూచు శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడు తండ్రి ఎదురు వచ్చిన సెలసిన వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. కృపను అనుగ్రహించండి. సుమంత్ కుమార్ని బట్టి మనల్ని గారు
సంతోష్ కుమార్ మానేల్లి గారి మటు కొందనాలు. ఈ రాత్రి వారిని కూడా దీవించి లైవ్లో ఆశీర్వదించారు, మీకు కొందనాలు. వారిని, వారి కుటుంబాన్ని, వారి కలిగిన సమస్తాన్ని, వారి ఇంటి వారిని దీవించి ఆశీర్వదించి సంరక్షించి పైనుంచి వచ్చే జ్ఞానంతో నింపని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డను చేతుల నుంచి ఆశీర్వదించండి. నీ రాకడములు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి ఇస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం ఉదాయిచ్చేయము, మా ఎడల అపరాధం చేసిన క్షమించిన అపరాధాలను క్షమించము, మమ్మను శోధనలు ఏకాదశిని తప్పించము, రాజ్యము బలం మహిమయు నీవని తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలం తోడైన మనలను ఆయన రాకడకు ప్రతిపరచను గాక, ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. వందనాలు.